నవత. భారతదేశం అష్టదిగ్బంధనంలో చిక్కుకోబోతోందా? మోదీ ప్రభుత్వం ఈ అష్టదిగ్బంధనం నుంచి భారతదేశాన్ని ఎలా రక్షిస్తారు? మోదీ ఎలా నెగ్గుతాడు? ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలలో జరుగుతున్న చర్చ. ఇక కొందరైతే షేక్ హసీనా లాగా నరేంద్ర మోదీ కూడా తన పదవికి రాజీనామా చేసి పారిపోతాడు అని చెప్తున్నారు. చెప్పే వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా అని ఆలోచించాలి. ఇది భారతదేశం పై ప్రతిఘటించడం ఎంతవరకు తెలుసు అంటే దేశానికి హాని చేయాలి అని కొన్ని ఏళ్లగా ఈ ధర్మం మీద దాడి చేయాలని కొన్ని వందల సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్న వాళ్లకు చుక్కలు చూపించిన దేశం. ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి చెందిన దేశం. ఆర్థికంగా 3వ స్థానానికి వచ్చాం. రేపు అన్న రోజు 1వ స్థానానికి వస్తాం. ఆకలితో విలవిలలాడే పరిస్థితి ప్రపంచానికి వస్తే అన్నపూర్ణగా మారుతాం అని నిరూపించిన ప్రధాని నరేంద్ర మోదీ. షేక్ హసీనా సిచ్యువేషన్ని నరేంద్ర మోదీ సిచ్యువేషన్ని కలిపి పోలుస్తున్నారు అనంటే ఎంత దరిద్రానికి దిగజారుతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఉపఖండంలోని దేశాల్లో నెలకొన్న అస్థిర పరిస్థితులు. ఇవి భారత్పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. ఇటు పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, నేపాల్, తాజాగా బంగ్లాదేశ్. ఇక్కడ ఏర్పడ్డ రాజకీయ సంక్షోభాలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా భారత్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. దేశం చుట్టూ నెలకొన్న పరిస్థితులు భారత విదేశాంగ విధానానికి సవాలు విసరడమే కాకుండా ఆర్థిక పరంగా కూడా నష్టాన్ని కలుగజేస్తూనే ఉన్నాయి. బంగ్లాదేశ్ గత 15 ఏళ్లలో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ అనూహ్యంగా పుంజుకుంది. నీరు, మానవ వనరులు సమృద్ధిగా ఉన్న బంగ్లాదేశ్లో పలు బహుళ జాతి సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. దీంతో 1994 నుంచి 2023 మధ్యకాలంలో బంగ్లాదేశ్ 5.8% వృద్ధి రేటుని నమోదు చేసింది. ఓవైపు దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తుంటే అదే స్థాయిలో మతోన్మాదం, మత ఛాందస్తవాదం, అరాచకత్వం పెను ముప్పుగా మారాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చివరికి జమేతీ ఇస్లామీ వంటి అతివాద శక్తులు ప్రజాస్వామ్యాన్ని కూల్చేయడంలో సఫలమయ్యాయి అని చెప్తుంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆశ్చర్యమేం లేదు. మతోన్మాద అతివాదుల శక్తుల ప్రభావం ఆ విధంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక బంగ్లాదేశ్ పరిస్థితి అదైతే, మరోవైపు శ్రీలంక కరోనా ప్రభావంతో అతలాకుతలమైంది. నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోగా అధిక ద్రవ్యోల్బణం, జీడిపి పతనం ఆ దేశాన్ని తీవ్రంగా కుంగదీశాయి. దీంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వంపై తిరుగుబాటుకు దిగారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెంకించడంలో మహిందా రాజపక్స ప్రభుత్వం విఫలమైంది. దేశంలో తీవ్ర స్థాయిలో చెలరేగిన హింస, అస్థిరత నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేశారు రాజపక్స. ట్రింకోమలై నౌకాశ్రయానికి పారిపోయి తలదాచుకున్నారు. పాకిస్తాన్ 2 ఏళ్ల క్రితం ఏప్రిల్లో పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అర్ధాంతరంగా తన పదవి నుంచి వైదొలిగారు. అప్పటి నుంచి పాకిస్తాన్ తీవ్ర రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. దేశంలో నెలకొన్న ఆర్థిక అస్థిరత, సామాజిక, రాజకీయ సంక్షోభంతో పాక్ కోలుకోలేని స్థితికి దిగజారిపోయింది. దీంతో ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా ఉగ్రవాదం, తిరుగుబాట్లు పెచ్చుమీరుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, దేశమంతటా పేదరికం విస్తరించడంతో ఆఫ్ఘనిస్తాన్ సైతం తీవ్రమైన రాజకీయ, సామాజిక సంక్షోభంలో కూరుకుపోయింది. 2021 ఆగస్టులో అమెరికా దళాలు ఆకస్మికంగా వైదొలగడంతో దేశం మళ్లీ తాలిబాన్ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో 2 దశాబ్దాల పాటు ఆ దేశ పౌరులు అనుభవించిన విద్య, పౌర, మానవ, మహిళా హక్కులు తాలిబాన్ల అణచివేయబడ్డాయి. ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలు చేస్తుండటంతో దేశంలో లక్షల మంది పౌరులు తీవ్రమైన ఆహార, వైద్య సదుపాయాల కొరతను ఎదుర్కొంటున్నారు. మయన్మార్ భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో అత్యంత కల్లోలంగా ఉన్న ప్రదేశం మయన్మార్. అధికంగా జుంటా సైనిక పాలకులు పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుండగా తిరుగుబాటుదారులు వైమానిక దాడులకు పాల్పడుతుండటంతో దేశంలో అంతర్యుద్ధం మొదలైంది, ఉచ్చస్థితికి చేరింది. దీంతో అక్కడి పౌరులు శరణార్థులుగా మన దేశంలోకి మిజోరాం, మణిపూర్ రాష్ట్రాలకు తరలి వస్తున్నారు. అది మన దేశంలో కూడా చాలా చోట్ల ప్రభావం చూపిస్తూ ఉంది. ఇలా ఒక వైపు నుంచి చూస్తే చుట్టూ దేశాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, ఇటు వస్తే బంగ్లాదేశ్, ఇలా అంతర్యుద్ధంతో పాటు అక్కడ జరిగిన పరిణామాలు
ముఖ్యంగా మతోన్మాద శక్తులతోటి శరణార్థుల రూపంలో లేదా రోహింగ్యా రూపంలో భారత్లోకి వస్తూ ఉంటే అష్టదిగ్బంధనం చేయడానికి చైనా అలాగే అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా భారత్ ఎదగడాన్ని చూడలేక చేస్తున్న కుట్ర చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తూనే ఉంది. ఒకవైపు నుంచి భారతదేశానికి చుట్టూ ఇలా అయితే మరోవైపు నుంచి చైనా ఒక డ్యామును కడుతూ అవసరము అనిపిస్తే అక్కడ నీటి బాంబును కూడా సిద్ధం చేయడానికి సిద్ధమైపోతుంది. ఇక ఇవి మోదీకి బయట నుంచి శత్రు రూపంలో కనిపిస్తున్న సవాళ్ళు అయితే దేశం లోపల ఇంతకంటే పెద్ద శత్రువులు ఉన్నారు. ఈ దేశపు సొమ్ము తినుకుంటూ ఈ దేశంలో బ్రతుకుకుంటూ ఈ దేశం మీద విషం చిమ్మే రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడం అతిపెద్ద సవాల్ అని చెప్పచ్చు. సెక్యులర్ అనే ముసుగులో సుడో సెక్యులర్గా మారిన కొంతమంది వ్యక్తుల రాజకీయ వ్యూహాలు ప్రజలను డైలమాలో పరేస్తూ దేశం ముఖ్యమా కులం ముఖ్యమా అంటే మా కులమే ముఖ్యమనే స్థాయికి ప్రజలను తీసుకువెళ్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దాని ప్రభావమే మొన్న ఎన్నికల ఫలితాలలో బీజేపీకి సీట్లు తగ్గడం అని చెప్పొచ్చు. ఉచితం, ఫ్రీగా వచ్చే డబ్బులు, ఫ్రీగా వచ్చే కరెంటు, ఫ్రీగా వచ్చే అన్ని ఫ్రీకి అలవాటు పడ్డ ప్రజల తీరు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తుందేమో అనే భయం ఒక పక్క. ఇక జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఉగ్రవాదులను అణిచిపెడుతున్న కొద్దీ పాకిస్తాన్కి చేయుతగా నిలుస్తూ కొన్ని శత్రు దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంటే అనుక్షణం అక్కడ కాపాడుతూ అక్కడ ప్రజలకు మేమున్నామనే ధైర్యాన్ని కల్పించడం మరొక ఎత్తు. ఇక కుల విభజన ద్వారా హిందువులను విడగొట్టి విడిదీసి పాలించాలి అనే లక్ష్యంతో ఒక వర్గాన్ని మొత్తం తమకు కొమ్ము కాసుకునే విధంగా చేస్తూ హిందువులను రెచ్చగొట్టే విధంగా చేస్తున్న ప్రయత్నం. ఇక రీసెంట్గా బంగ్లాదేశ్ పరిస్థితి భారత్లో కూడా వస్తుంది, హింసాత్మక సంఘటనలు జరుగుతాయి అని కాంగ్రెస్ నాయకులే చెప్తున్న వైనం. మనం ఎప్పుడైతే ఎదుగుతూ ఉన్నామో ఎదుగుతున్నా కొద్దీ పెరుగుతున్న శత్రు మూకలను అడ్డుకోవడం మోదీ 3.0లో చాలా సవాళ్ళు, చాలా ప్రతి సవాళ్ళు. అనుక్షణం ప్రతి క్షణం ఆలోచనతో అడుగు వేయాల్సిన సమయం. అలా కాదు అని కాస్త అటు ఇటుగా మారిన భారతదేశంలోని వ్యవస్థను కుప్పకూల్చడానికి సిద్ధంగా ఉన్న సొంత దేశంలోని శత్రువులు. ఇక కొన్ని మీడియా హౌజులు, విదేశీ పత్రికలు, విదేశీ ఛానల్స్ నుంచి మొదలు పెడితే స్వదేశంలో కూడా దేశ ఔన్నత్యం ముఖ్యమా లేదా మీకు వచ్చే లాభం ముఖ్యమా అంటే దేశ ఔన్నత్యం ఎవరికి కావాలి సార్? లాభం వచ్చి బిల్డింగులు కట్టుకొని కూర్చుంటే సరిపోయిద్ది అంటే ఏదో ఒక రోజు ఆ బిల్డింగ్ను కూల్చడానికి వచ్చేది నువ్వు నమ్మి పనిచేసిన సిద్ధాంతానికి సంబంధించిన వ్యక్తి అని తెలుసుకోలేని మూర్ఖత్వతనం. ఇవన్నీ కూడా అతిపెద్ద సవాళ్ళుగా ఉన్నాయి మోదీ ప్రభుత్వానికి. ఈ అష్టదిగ్బంధనం నుంచి 3.0లో అనుక్షణం ప్రతి క్షణం ఆలోచనతోటి అడుగులు ముందుకు వేయాల్సిన తరుణం. మోదీ అండ్ షా ద్వయం ఎలా వ్యవహరిస్తారు, అజిత్ దోవల్, జయశంకర్ లాంటి నేతలు ఈ దేశ రక్షణ కోసం ఎలాంటి అడుగులు వేస్తారు అనేది ఇక్కడ కొంత ఆలోచన, కొంత భయాన్ని కలిగిస్తున్న వాళ్ళున్నారు, ఏం కాదు అనే నమ్మకం ఉంది. ఇక్కడ ప్రజలు చేయాల్సింది మేమంతా భారతీయులమని గుర్తుపెట్టుకోండి, ఆ తర్వాత మేమంతా హిందువులము అని. నీ కులం ఏది అని ఇక్కడ ఎవరిని చంపట్లేదు, నువ్వు హిందువా కాదా అని తెలుసుకొని చంపేస్తున్నారు. అంటే ఇక్కడ కులాల మీద వాళ్ళకు కోపం లేదు, హిందువుల మీద మాత్రమే కోపంగా ఉంది. ఆ హిందువులకు శరణార్థిగా ఉంటూ ఆ హిందువులను సనాతన ధర్మాన్ని కాపాడుతున్న మోదీ ప్రభుత్వం అన్నా భారతదేశం అన్నా విషంతో ఉంది. పాముకు పాలు పోసి ఎంత పెంచినా కూడా కాటేస్తుంది. అది చాలాసార్లు ఉదాహరణలలో చూపించా. శరణార్థులను లేకపోతే మైనారిటీలను ఇంకొకటనో వాళ్ళను పెంచి పోషిస్తూ ఏమవుతుంది మనం కూడా సెక్యులర్గా మారదామంటే ఏదో ఒక రోజు ఆ కాటుకు నీళ్లు కూడా బలికాక తప్పదు. ఈ దేశాన్ని అష్టదిగ్బంధం నుంచి కాపాడడానికి మోదీ, షా, అజిత్ దోవల్, జయశంకర్ లాంటి వాళ్ళు, వీళ్లకు తోడుగా ఎంతోమంది జవాన్లు, సంఘ్, ఆర్ఎస్ఎస్ లాంటి సంఘులు పనిచేస్తూ ఉన్నా వాళ్ళందరికీ అతిపెద్ద బలం ఏంటో తెలుసా? భారతీయులం మేము, ఆ తర్వాత హిందువులమని గర్వంగా చెప్పుకోగలిగే పౌరులు వాళ్ళకు చాలా బలం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వచ్చి మీ కులం ఏంటి అని అడిగితే నా కులం తర్వాత నేను ముందు హిందువును, అది రాసుకోండి అని చెప్పండి. అప్పుడు హిందువుల్లో వచ్చిన ఐక్యతను చూసి భయపడిపోతారు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలంటే. బంగ్లాదేశ్ తర్వాత మన మైండ్ వాష్ చేస్తున్నారు. త్వరలో భారత్లో ఇలా జరుగుద్ది అంటే భయపడిపోయి అమ్మో ఎందుకు జరుగుద్దిరా భయ్, ఆడ మైనారిటీలు హిందువులు, ఈడ మెజారిటీలు హిందువులు. అసలు ఈ దేశం ఏర్పడదే సనాతన ధర్మం మీద. అలాంటిది ఈ దేశంలో ఎవడో వచ్చి ఇక్కడ చిచ్చు పెడతాడంటే భయపడిపోతారా? ఇంటికో శివాజీలు, ఇంటికో ఝాన్సీ లక్ష్మీబాయిలు బయటకు వస్తారు. తెలవకుండా వాగుతున్న వాళ్ళ వాగుడికి భయపడిపోకండి. ఈ దేశాన్ని రక్షించడంలో అవసరమైతే
ప్రతి ఇంటి నుంచి ఒకరు ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటారు అనే విధంగా మసులుకోండి. ఈరోజు మోదీ 3.0లో అష్టదిగ్బంధనం నుంచి భారత్ని మోదీ కాపాడాలంటే ఆయనకు కావాల్సిన ఆయుధాలు ఈ దేశంలో సనాతన ధర్మాన్ని నమ్మిన హిందువులు, భారతదేశంగా భావించే పౌరులు మీరే ఆయుధాలుగా మారాలి. మన దేశాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యతగా ఉండాలి. చూద్దాం ముందు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు అనేది. ఏం జరిగినా మళ్ళీ చెప్తున్నా, మేరా భారత్ మహాన్. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్తగా పెట్టాం ఇట్స్ మీ నవత. ఆర్ వాయిస్ని ఆదరించారు, దీన్ని కూడా అలానే ఆదరిస్తారు అనుకుంటున్నాం. చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఖచ్చితంగా ఇంకా ఎలాంటి వీడియోస్ నేను చేయడంలో మిస్ అవుతున్నాను అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొన్ని వీడియోలు లేట్ అవుతున్నాయి, ఆర్ వాయిస్లోనైనా ఇందులోనైనా అంటే మనకున్న ఎక్విప్మెంట్ ప్రతిసారి నేను మీతో చెప్తూనే వస్తున్నాను. ఆర్థికంగా ఆఫీస్ కానీ ఎక్విప్మెంట్ కానీ లేని ఒక ఛానల్ మంది, చాలా రెంట్ బేస్ మీద నడుస్తున్నాయి. అది భారమే అయినా కూడా జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఒక మధ్యతరగతి అమ్మాయిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక సంకల్పంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మీ అందరూ ఆదరించడం ద్వారానే ముందుకెళ్తున్నాను. అలానే ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆర్థికంగా అలాగే మానసికంగా కూడా మీ అందరి సపోర్ట్ ఉంటే నేనేం కర్మ, ఈ దేశం కూడా గెలిచేస్తుంది కాదంటారా? జై